మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా. ఇంటర్, ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ చదివిన విద్యార్థులకు సీఎం మరియు సిఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం. 5 ఏళ్లలో వైసీపీ సర్కార్ విద్యుత్ రంగాన్ని పూర్తిగా నాశనం చేసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గత 5 ఏళ్లలో ప్రజలపై 32,166 కోట్ల ఛార్జీల భారం మోపారని తెలిపారు. విద్యుత్ రంగంలో 49,596 కోట్ల అప్పులు చేశారన్నారు. మొత్తంగా 5 ఏళ్లలో విద్యుత్ రంగానికి మొత్తం 129,503 కోట్ల నష్టం వాటిల్లిందని అన్నారు. అసమర్థ పాలన, అసమర్థ చర్యల వల్ల విద్యుత్ రంగానికి తీవ్ర నష్టం జరిగిందని చంద్రబాబు ఆరోపించారు. పవన విద్యుత్పై 21 ఒప్పందాలు రద్దు చేసుకున్నారని అన్నారు. ట్రూ అప్ ఛార్జీల పేరుతో అదనపు భారం వేశారని, గృహ వినియోగదారులపై 45% ఛార్జీలు పెంచారని చంద్రబాబు తెలిపారు. 50 యూనిట్లు వాడిన పేదల ఛార్జీలు కూడా 100% పెంచారని చెప్పారు. గత ప్రభుత్వ నిర్ణయాలతో రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదన్న సీఎం విద్యుత్ శాఖలో 5 ఏళ్లలో 79% అప్పు పెరిగిందని తెలిపారు. మరోవైపు వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్ మీటర్లపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు కేంద్రం సాయం తీసుకుంటామని చెప్పారు. మీలో కూడా మీ ఆలోచనలు కూడా తీసుకొని సామాన్య ప్రజానికం ఆలోచన తీసుకుంటాం, మీడియా ఆలోచనలు తీసుకుంటాం, బయట ఇంటలెక్చువల్స్ ఆలోచన తీసుకుంటాం. మళ్ళీ ఒక మెరుగైన పాలన ద్వారా మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఈ ఎక్సర్సైజ్ చేస్తున్నాం. ఈరోజు అతి ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది. పవర్, విద్యుత్ శక్తి. కరెంటు లేనిదే ఈరోజు ఎవ్వరి జీవితాలు కూడా, ప్రతి ఒక్కరి జీవితాలు, ప్రతి ఒక్క రంగం పవర్తో ముడిపడి ఉంది, విద్యుత్ శక్తితో ముడిపడి ఉంది. దీన్ని ఎంత సమర్థవంతంగా మనం అమలు చేసుకోగలిగితే అంత మెరుగైన జీవన ప్రమాణాలు, అదే మరిగా మనకు అన్ని విధాల లాభం జరిగే పరిస్థితి వస్తుంది. గత చరిత్ర కూడా ఒక స్లైడ్లో నేను చెప్పిన తర్వాత మొత్తం డీటెయిల్స్ కానీ వస్తాను. నెక్స్ట్, ఇది మీరు ఇక్కడ చూస్తే 95/2004 నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయినప్పుడు పవర్ సెక్టర్ రిఫార్మ్స్ 1.0 తీసుకొచ్చాం. విద్యుత్ రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు ఏపీ సీఎం చంద్రబాబు. తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి విజయ్ చంద్రన్ సిద్ధంగా ఉన్నారు. విజయ్, చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగ సంస్థల మీద ఏదైతే కనుక గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఏవైతే నిర్ణయాలు అయితే తద్వారా ఏర్పడినటువంటి ఇబ్బందులు, వాటికి సంబంధించినటువంటి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. అంతేకాకుండా ఆ గత ప్రభుత్వం హయాంలో చేసినటువంటి తప్పిదాల వల్ల వచ్చిన నష్టాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనే తమకు ఒక పెద్ద టాస్క్గా మారిందనే విషయాన్ని చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. 2019-24 మధ్య గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజల మీద 32,166 కోట్ల రూపాయల భారం మోపారనే విషయాన్ని ఆయన ఈ శ్వేతపత్రంలో చెప్పడం జరిగింది. అలాగే విద్యుత్ సంస్థలపై నుంచి కూడాను 49,596 కోట్ల రూపాయలు అప్పు తీసుకురావడం చెప్పేసి చెప్పడం జరిగింది. పరిపాలనాపరమైనటువంటి కారణాల వల్ల విద్యుత్ రంగ సంస్థలు చాలా నష్టాలు ఎదుర్కొందని చెప్పేసి, అలాగే 47,741 కోట్ల రూపాయలు ఈ నష్టం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు తన శ్వేతపత్రంలో స్పష్టం చేశారు. అంతేకాకుండా మొత్తంగా రాష్ట్ర ప్రజల మీద 1,29,503 కోట్ల రూపాయలు భారం పడింది, నష్టం జరిగింది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్ల ఇదంతా జరిగింది. దీని మీద సరైన అవగాహన లేకుండా ఇష్టారాజ్యంగా చేసినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో దానివల్ల ఇటువంటి నష్టాలు ఏర్పడ్డాయని చెప్పేసి ఆయన ఆరోపణలు చేయడంతో పాటు టారిఫ్ ద్వారా 16,699 కోట్ల రూపాయలు, ట్రూఅప్ ఛార్జీల ద్వారా 5,886 కోట్ల రూపాయలు, ఇంధనం ఛార్జీల ద్వారా 3,977 కోట్ల రూపాయలు, ఎలక్ట్రిసిటీ డ్యూటీస్ పేరిట 5,607 కోట్ల మేర గత ప్రభుత్వం వసూలు చేసింది. ఇదంతా కూడాను ఒక పెద్ద భారంగా మారిందని చెప్పేసి ఆయన చెప్పారు. దీంతో పాటు విద్యుత్ సంస్థల అప్పు 79% మేర పెరిగింది గత 5 ఏళ్ల పాలనలో, జగన్మోహన్ రెడ్డి పాలనలో అని చెప్పేసి ఆయన చెప్పారు. అంతేకాకుండా వివిధ కారణాల వల్ల ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి సబ్సిడీల మొత్తము తెలంగాణ నుంచి రావాల్సినటువంటి ఏదైతే కనుక బకాయి అంటే ఈ పంపకాల్లో రావాల్సినటువంటి విద్యుత్ బకాయిలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపితే కూడా 52,091 కోట్ల రూపాయలు ఉందని చెప్పడం జరిగింది. ఇదంతా కూడాను జగన్మోహన్ రెడ్డి అసమర్థ పాలన వల్లే ఇదంతా ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు. అంతేకాకుండా
రాష్ట్రంలో రకరకాలైనటువంటి ఈ ఇబ్బందులన్నింటినీ తెచ్చిపెట్టాడు. అంతేకాకుండా ఈ పీపీఎల్ రద్దు వలన కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. ఈ పీపీఎల్ రద్దు వలన విద్యుత్ వాడకం చేయకోకుండానే వాళ్లకు ఆ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఇదంతా కూడాను ఒక జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఏదైతే కనుక అహంకారపూరితమైన నిర్ణయాల వల్లనే ఈ నష్టాలు వచ్చాయని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇదంతా కూడా ఒక పోలవరం ప్రాజెక్టు ఆలస్యం కావడం అయితేనేమి దీనివలన 7,773 కోట్ల రూపాయల మీద అదనపు భారం పడింది ఒక పోలవరం ప్రాజెక్టు వల్ల. అంతేకాకుండా సెకీ నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి 7,000 మెగావాట్ల వల్ల ఒక ట్రాన్స్మిషన్ కోసమే 3,850 నుంచి 4,350 కోట్ల రూపాయలు అదనంగా చెల్లించాల్సి వచ్చింది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. అంతేకాకుండా ఏపీ బెవరేజ్ కార్పొరేషన్ బాండ్లు, తర్వాత ఏపీ జెన్కో ట్రాన్స్కోలకు పెట్టుబడులు పెట్టాయంటే అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అసమర్థ పాలన, దాని వెనక ఒక కుట్ర కూడా దాగి ఉందని చెప్పేసి ఒక దుష్ట పన్నాగం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. గత ప్రభుత్వ నిర్వాహకం వల్ల వారసత్వంగా తమ ప్రభుత్వానికి ఈ అప్పులు వచ్చాయంటే కనుక ఈ 1,29,000 కోట్ల రూపాయల అప్పులు వచ్చాయి. ఈ నష్టాలని తగ్గించుకోవడం ఏ విధంగా చేయాలనే దాని మీద దృష్టి పెట్టమని చెప్పారు. ఇదంతా కూడాను ఒక అసమర్థ పాలన వల్లనే జరిగిందని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఆరోపణ చేయడం జరిగింది. ఈ పరిస్థితులలో కేంద్రాన్ని ఆదుకోవాలని చెప్తే కనుక వాళ్ళు కూడా ఇచ్చే పరిస్థితులు లేదనే విషయాన్ని కూడా స్పష్టం చేశారు. కాబట్టి ఈ విద్యుత్ నష్టాలన్నింటినీ కూడాను కేంద్ర ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి లేదని చెప్పి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశాడు. ఏపీనే సొంతంగా ఈ వనరులను సమకూర్చుకొని ఈ నష్టాలను, ఈ అప్పులను పూడ్చుకోవాల్సి ఉంటుంది. వినియోగదారులకు అంతరాయం లేకుండా విద్యుత్ ఒకవైపు ఇవ్వాలి, కరెంటు కోతలు లేకోకుండా చూసుకోవాలి, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి, స్మార్ట్ మీటర్ల విషయంలో సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ సోలార్లు పెట్టుబడులు పెట్టేలాగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. వీటితో పాటు ఒక విషయాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. తన మీద ఎట్లయితే కనుక కేసులు పెట్టారో ఆ విధంగా ఇప్పుడు కేసులు పెట్టే పరిస్థితి, దాని మీద కమిటీలు వేసే పరిస్థితి లేదనే విషయాన్ని సూచనగా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆ విషయంలో ఇంకా పూర్తిగా నిర్ణయం తీసుకోవడం లేదని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ కేసులు, వ్యవహారాలు ఇవన్నీ ఉంటే కనుక పెట్టుబడిదారులు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు రానున్నటువంటి భయాందోళన చంద్రబాబు నాయుడు వ్యక్తం చేయడం జరిగింది. ఇదంతా కూడాను ఎమోషనల్ గా తీసుకునే నిర్ణయాలు కావు అని చెప్పేసి ఆయన చెప్పారు. అంతేకాకుండా గ్రీన్ హైడ్రోజన్ లాంటి నూతన సాంకేతికను అందిపుచ్చుకుంటే కనుక కొంతమేరకు సమస్యలు పరిష్కారం అవుతాయన్నటువంటి ఒక ఆలోచన అయితే ఆయన చెప్పడం జరిగింది. ఏపీ, గుజరాత్లను గ్రీన్ హైడ్రోజన్ జోన్ గా కేంద్రం చేసింది కాబట్టి మధ్యప్రదేశ్. కాబట్టి ఈ నేపథ్యంలో ఆ దిశగా కొంచెం ముందుకెళ్తే దీనికి సంబంధించినటువంటి కొంత నష్టాలను పూడ్చుకోవచ్చు. అంతేకాకుండా ఈ విద్యుత్ ఉత్పత్తికి పెట్టేటువంటి ఏదైతే ఖర్చు ఏదైతే ఉంటుందో ఆ ఖర్చుకు సంబంధించినటువంటి అది కూడా కొంచెం తగ్గుతుంది అని చెప్పేసి ఆయన భావిస్తా ఉన్నారు. విజయ్, నష్టాల్లో కూరుకుపోయిన విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రస్తుతం ప్రభుత్వానికి ఎటువంటి సవాళ్లు ఎదుర్కొనున్నాయి? మరోవైపు అధిగమించేందుకు ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది ఏపీ ప్రభుత్వం? చంద్రబాబు నాయుడు తన శ్వేతపత్రంలో ఈ విషయాలన్నింటినీ ఒక స్పష్టం చేయడం జరిగింది. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేసినటువంటి తప్పిదాల వల్ల పెద్ద ఎత్తున ఈ విద్యుత్ రంగ సంస్థలకు నష్టం వాటిల్లడంతో పాటు ఈ విద్యుత్ రంగ సంస్థల షూరిటీల వల్ల తెచ్చినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పెను భారంగా మారాయని చెప్పడం జరిగింది. ఇప్పుడు కేంద్రం నుంచి సహాయం చేసే పరిస్థితి లేదు అని చెప్పేసి ఆయన చెప్పడం, అంటే కేంద్రాన్ని ఒక విధంగా చెప్తే ఆయన ఆ కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లినట్లుగా మనం అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి ఎటువంటి సహాయం అందదు అని చెప్పి ఆయన చెప్పడం ద్వారా. కాబట్టి ఇవన్నీ కూడాను ఈ గ్రీన్ హైడ్రోజన్ లాంటి వినూత్న పథకాలను తీసుకురావడం ద్వారానే కొంతమేరకు ఈ ఉత్పత్తి ఖర్చు తగ్గించుకోవడంతో పాటు ఇవన్నీ కూడాను ఈ నష్టాలను కొంచెం పూడ్చుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఈ స్మార్ట్ మీటర్ల విషయంలో ఎటువంటి నిర్ణయం అయితే ఆయన తీసుకోవడం లేదు. ఇవన్నీ చూస్తే కనుక ఉత్పత్తిని తగ్గించుకోవడం, ఉత్పత్తి ఖర్చును తగ్గించుకోవడం ద్వారా ఈ విద్యుత్ బకాయిలను అయితేనేవి, తర్వాత కాస్ట్ను తగ్గించుకోవడం ద్వారా కొంతమేరకు బయటపడచ్చు అనేటువంటి ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. ఎందుకంటే మళ్లీ విద్యుత్ రంగ సంస్థలను షూరిటీలు పెట్టి అప్పులు చేసే పరిస్థితి అయితే లేదు, అంతేకాకుండా అప్పులు తెచ్చుకునే పరిస్థితి కూడా లేదు. కాబట్టి ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు సహజంగా ఒకవైపు సోలారు, పవన విద్యుత్ వీటి ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసుకుంటూ ఉత్పత్తి కాస్ట్ను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాము. ఒకవైపు నాణ్యమైనటువంటి విద్యుత్తును కూడా ఇవ్వాల్సి ఉంటుంది.
కాబట్టి అటువంటి నాణ్యమైన విద్యుత్తు పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా చేయకపోతే కనుక దానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చెడపేరును కూడా ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. కాబట్టి మళ్ళీ ఈ పవన సోలార్ విద్యుత్ రంగ సంస్థలతో మళ్ళీ ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే కనుక రద్దు చేసుకున్నటువంటి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ తిరిగి ఒప్పందాలు చేసుకునే అవకాశాలు అయితే కనుక ఉన్నాయని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఉదయ్ పవర్ ఫర్ ఆల్ ఇవన్నీ తీసుకొని ఒక 5,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చాం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ పెట్టి అవన్నీ తీసుకొచ్చాం. అంత మునుపు కూడా వరల్డ్ బ్యాంక్ గ్రాంట్ తీసుకొచ్చాం. నేను సీఎంగా దిగిపోయిన తర్వాత రాజశేఖర రెడ్డి సీఎం అయితే 2,500 కోట్లు 3,000 కోట్లు నేను తీసుకొచ్చిన పవర్ సెక్టర్ రిఫార్మ్స్ బెనిఫిట్ అతనికి వచ్చింది.